యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. 54వ అధ్యాయంలో 15, 16, 17 3 వచనాలు నేను చదువుతాను. నా వెనకాల మీరు కూడా చక్కగా చెబితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15, 16, 17 3 వచనాలు. సృజించువాడును నేనే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఏంటంటే యెహోవా వాక్కు, యెహోవా వాక్కు ఏంటంట? చెప్పండి. యెహోవా వాక్కు ఏంటంట? అంటే ఇప్పుడు నేను చదివిన 15, 16, 17 వచనాలు కాదా? యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి అదేనా యెహోవా వాక్ అంటేనే? కాదు కాదు కాదు. ఇప్పుడు నేను చదివిందంతా యెహోవా వాక్కే. 15, 16, 17 ఈ 3 వచనాలు, ఈ 3 వచనాల్లో నీకు విరోధముగా గుంపు కూడువారు, నీకు విరోధముగా రూపించబడిన ఆయుధము. 2, 1 నీకు విరోధముగా గుంపు కూడువారు, నీకు విరోధముగా రూపించబడు ఆయుధము. ఈ వచనాలను చదివినప్పుడు నీకు విరోధముగా, నీకు విరోధముగా, సాధారణంగా మనం జీవిస్తున్న జీవితంలో 3 రకాలైన మనుషులు ఉంటారు. ఒక రకం మనుషులు మనల్ని ప్రేమించేవాళ్ళు, ఒక రకం మనుషులు మనల్ని వ్యతిరేకించేవాళ్ళు, మరొక రకం మనుషులు నాకెందుకులే అని ఉండిపోయేవాళ్ళు. నాకెందుకులే, వాడి కర్మ వాడిపోతాడు, మన వాడికి వ్యతిరేకంగా ఏమీ వెళ్ళక్కర్లేదులే అనుకుంటాం అనే మనుషులు ఉంటారు. ఇప్పుడు మనకి ఎక్కువగా ఇష్టం ఎవరు? ఈ 3 రకాల మనుషుల్లో మనకి ఎక్కువగా ఇష్టం ఏ మనుషులు? మనల్ని ప్రేమించేవాళ్ళు. మనల్ని ప్రేమించేవాళ్ళంటే మనకి చాలా ఇష్టం. మీకే కాదు, నాకు కూడా అంటే ఇష్టమే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను వ్యతిరేకించేవాళ్ళు, నీకు విరోధంగా ఉండేవాళ్ళు, నీకు వ్యతిరేకంగా లేచేవాళ్ళు కూడా ఉంటారు అన్నాడు. ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించే వాళ్ళని నా చుట్టూ ఉంచితే మంచిది, కానీ నన్ను వ్యతిరేకించేవారు, నాకు విరోధంగా ఉండేవాళ్ళు నా చుట్టూ ఉంటే నాకే మంచిదయ్యా. ఇది బాగలేదు. ఇది పోనీ మనకెందుకులేని వాళ్ళు మౌనంగా అయిపోయి, వాళ్ళు మౌనంగా ఉన్నా పర్లేదు, ఇదేది బాగలేదు ఇది అంటే, అప్పుడు దేవుడు అంటాడు, నన్ను ప్రేమించే వాళ్ళు దేని బట్టి నన్ను ప్రేమిస్తున్నారు? నన్ను వ్యతిరేకించే వాళ్ళు దేని బట్టి నన్ను వ్యతిరేకిస్తున్నారు? నన్నే కాదు, మీరు కూడా.
మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు దేన్ని బట్టి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు? మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు దేన్ని బట్టి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు? ఒకవేళ ఈ రెండు ఒకవేళ ఆలోచన చేస్తే, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ దగ్గర వాళ్ళకి అనుకూలతలు ఉన్నంతసేపు మిమ్మల్ని ప్రేమిస్తారు. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు మీ వలన వాళ్ళకి ఎక్కడైనా మనస్తాపం కానీ, ఎక్కడైనా హర్ట్ అవ్వడం కానీ, ఇగో దెబ్బతినడం కానీ, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. అయితే నేను దేవుని అడుగుతున్నాను, ప్రభువా, నన్ను ప్రేమించే వాళ్ళు వద్దు నాకు, నన్ను వ్యతిరేకించే వాళ్ళు వద్దు నాకు ఇద్దరు వద్దయ్యా. మరి ప్రేమించే వాళ్ళు లేకపోతే, వ్యతిరేకించే వాళ్ళు లేకపోతే ఇప్పుడు నా జీవితంలో ఇంకెవరు ఉంటారు చెప్పండి? దేవుడు ఉన్నారులేండి. నాకు ఇప్పుడు శత్రువులు లేరు, మిత్రులు లేరు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, మిత్రులు అవసరం లేదు, శత్రువులు అవసరం లేదు. అబ్బా, ప్రశాంతంగా నన్ను పట్టు వదిలేస్తే నేను ప్రశాంతంగా బతుకుతాను అనిపిస్తుంది. కానీ జీవితం అలా కుదరదు. జీవితం అలా వెళ్ళదు. మనల్ని ప్రేమించే వాళ్ళు మిత్రులు ఉంటారు, మనల్ని వ్యతిరేకించే వాళ్ళు, మనల్ని విరోధంగా చేసేవాళ్ళు, చేసుకునే వాళ్ళు ఉంటారు. దీని గురించి ఆలోచన చేసి, మిత్రులుగా ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నా పర్లేదు, కానీ విరోధంగా వ్యతిరేకించేవాడు ఒక్కడున్నా చాలు. కంట్లో నలుసు ఎన్ని ఉంటే ప్రమాదం? కంట్లో నలుసు ఎన్ని ఉంటే ప్రమాదం? ఒకటి ఉంటే ప్రమాదమా, 5 ఉంటే ప్రమాదమా? అంతే. దీని గురించి ఆలోచన చేస్తూ ఈ వాక్యం చదువుతున్నప్పుడు, చూడండి, మళ్ళీ చదువుతాను. ఈ వాక్యంలోనంట, ఒకవేళ నీకు విరోధంగా, నీకు వ్యతిరేకంగా, శత్రువులుగా ఈ మందిరం కడుతున్నప్పుడు మా అమ్మ చెప్పేది, రే నీకు ఇంటి చుట్టూ శత్రువులరా, జాగ్రత్త, ప్రార్థన చేసుకో ఎక్కువ అనేది. నీకు ఇంటి చుట్టూ శత్రువులే, ఎక్కువగా ప్రార్థన చేసుకో అనేది. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. అయితే మన జీవితంలో, మనం చేస్తున్న పనుల్లో, మన ఉద్యోగాల్లో, మన చదువుల్లో, మనం నివసిస్తున్న స్థలాల్లో ఇలాంటి వ్యతిరేకమైన వాళ్ళు, విరోధమైన వాళ్ళు, శత్రువుగా మారిన వాళ్ళు ఒకవేళ మనతోనే ఉంటే, మన దగ్గరే ఉంటే వాళ్ళని ఎలా మనం ఫేస్ చేయాలి? వాళ్ళని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి? ఈరోజు నా సందేశం అదే. ఇది నాకే కాదు, మీకే కాదు, అందరికీ సంబంధించిన టాపిక్ ఇది. ఇప్పుడు ఉదాహరణకి, విరోధమైన వాళ్ళు ఏ వయసులో ఉన్న వాళ్ళకు ఎక్కువ మంది ఉంటారు చెప్పండి? ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఈ విరోధులు, వ్యతిరేకించే వాళ్ళు, శత్రువులు ఎక్కువ మంది ఉంటారు చెప్పండి? ఏమా శ్రీదేవి గారు, ఏ వయసులో ఉన్న వాళ్ళకి విరోధులు ఎక్కువ మంది ఉంటారు చెప్పండి? సరే, ఆడవాళ్ళకి ఎక్కువ మంది ఉంటారా, మగవాళ్ళకి ఎక్కువ మంది ఉంటారా? ఆడవాళ్ళు తడుముకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, వయసుకు సంబంధం లేదు. 60 సంవత్సరాల ముసలోళ్ళు కూడా ఉంటారు, 70 సంవత్సరాల ముసలోళ్ళు కూడా ఉంటారు, ఈవెన్ ప్లే క్లాస్ చదువుతున్న పిల్లలు వీళ్ళు కూడా ఉంటారు. ఒక వ్యక్తి మనకు విరోధిగా అవడం అనేది మన వయసును బట్టే ఉండదు. ఒక వ్యక్తి మనకి శత్రువుగా అవడం అనేది నువ్వు స్త్రీ కాబట్టి, నువ్వు పురుషుడు కాబట్టి అనేముండదు. ఎవరికైనా ఖచ్చితంగా ఈ సమాజంలోని విరోధులు, శత్రువులు, వ్యతిరేకులు తయారవుతారు. అయితే అలాగా మన చుట్టూ అలా తయారవుతున్నప్పుడు, మన చుట్టూ అలాగ మనుషులు మారుతున్నప్పుడు, మరి వాళ్ళ మధ్యలో మనం బతకవలసిందే. మనమేమి విమానం వేసుకుని ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళిపోతే
ధనలక్ష్మీపురంలో అందరూ నాకు విరోధం అయిపోయారు, శత్రువులు అయిపోయారు, నేను ధనలక్ష్మీపురంలో ఉండకూడదని చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయాను అనుకో, ఢిల్లీలో ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఎవరు తయారవుతారు నీకు? అవుతారా అవరా? అవుతారా అవరా? సరే ఢిల్లీలో కూడా అనుకున్నాం, ఢిల్లీకి వచ్చిన అనవసరంగా ఇక్కడ కూడా ఉండకూడదు, ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోతే బాగుంటుంది, చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటుంది అని చెప్పి బెంగళూరు వెళ్ళిపోయావు. బెంగళూరులో మళ్ళీ ఎవరు తయారవుతారో ఒక నెల తర్వాత నీకు? చెప్పండి అమ్మా. అంటే ఈ భూమి మీద ఏ దేశంలోకి వెళ్ళినా, ఏ పట్టణంలోకి వెళ్ళినా ఖచ్చితంగా నీ చుట్టూ ఎవరు తయారవుతారు? ఒకవేళ ఇప్పటికే అలాంటి వ్యక్తుల మధ్యలో నువ్వు ఉన్నావేమో, దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నువ్వు చదువుకుంటున్న దగ్గర, నీవు నివాసం ఉంటున్న దగ్గర అలాంటి వ్యక్తులు నీ చుట్టూ ఉన్నారేమో. అలాంటి వ్యక్తులను రోజు నువ్వు చూస్తున్నావు, అలాంటి వ్యక్తులతో రోజు నువ్వు మాట్లాడవలసి వస్తుంది. అలాంటి వ్యక్తులతో రోజు నీ జీవితంలోని ఒకవేళ ఇబ్బందికి గురవుతున్నావు, బాధకు గురవుతున్నావు, వేదనకు గురవుతున్నావు, కోపానికి గురవుతున్నావు, ఉద్రేకానికి గురవుతున్నావు. కొన్నిసార్లు ఏం చేయలేక, ఏంట్రా బాబు ఈ జీవితం, నాకు ఇలాంటి వాళ్ళు తగిలేరు, ఇలాంటి వాళ్ళు వచ్చారని వాళ్ళని ఏమనలేక నిన్ను నీవే నిందించుకొని, నిన్ను నీవే గాయపరుచుకొని ఒకవేళ వేదన చెందుతున్నావేమో. ఈ ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు నీ గురించే. ఈ వారంలో కూడా ఇలాంటి వాళ్ళని నువ్వు ఎదుర్కొన్నావు, ఇలాంటి వాళ్ళతో ఈ వారంలో నువ్వు వ్యాజ్యం వేశావు, ఈ వారంలో అలాంటి వాళ్ళతో నువ్వు కొంత మాట కలిపి కోపం తెచ్చుకున్నావు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, తన ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు అలాంటి వారు మన చుట్టూ పెరుగుతున్నప్పుడు, అలాంటి వారు మన చుట్టూ తయారవుతున్నప్పుడు, అలాంటి వారు వస్తున్నప్పుడు ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా, ఒక ప్రార్థనాపరురాలుగా, దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం ఎలాగా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి, ఎలాగా ఆ సిచ్యువేషన్లో నుంచి మనం బయట రావాలి అనేది ఈ వచనంలోని రాయబడ్డ మాటలు ఇవి. ఇందులోని ముందు మనం గుర్తించవలసింది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఆ యొక్క 16వ వచనంలో మనం బాగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఇలా ఉంది. ఏముందంటే, ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడును నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాన్ని సృజించువాడును నేనే. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, ఈ విరోధులు, ఈ శత్రువులు, ఈ వ్యతిరేకుల గురించి చెబుతూ ఒక ఇలిస్ట్రేషన్ మధ్యలో వాడాడు, ఒక ఉదాహరణ మధ్యలో వాడాడు. ఏంటి ఈ ఉదాహరణ, ఏంటి ఇలిస్ట్రేషన్ అంటే, ఇలాగన్నాడు, నిప్పులు ఊది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడును. ఏమైనా అర్థమైందా అనుష? ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదా? ఉదయ్ అర్థమైంది? ఏమన్నా ఏమర్థమైంది? ఆయన సృజించాడు. ఇందులో మనం ఏం అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు ఆ మాట ఆయన? ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగానండి. ఒక ఇనుము ముక్కను తీసుకున్నాడు, ఆ ఇనుము ముక్కను ఎక్కడ పెట్టాడు? నిప్పుల మీద పెట్టాడు. పెట్టి వదిలేసాడా? వదలలే. మళ్ళీ గొట్టం తీసుకుని ఏం చేస్తున్నాడు? దాన్ని ఊతున్నాడు. ఊతుంటే ఆ నిప్పు ముక్క ఆ నిప్పుల మీద ఉండి బాగా ఏమైపోతుంది? కాలిపోతుంది. కాలిపోయింది. బాగా కాలిన తర్వాత దాన్ని పట్టుకొని, వేరే దాంతో పట్టుకొని దాన్ని తీసి డాగా మీద పెడతాడు. అదే దాన్ని ఏమంటారు? దాని మీద పెట్టి దానిపైన సుత్తుతో ఏం చేస్తాడు? కొడతా ఉంటాడు.
ఇప్పుడు ఆ ఇనుప ముక్కకి విరోధి, శత్రువు, వ్యతిరేకి ఎవరో చెప్పండి. ఇప్పుడు ఆ ఇనుప ముక్కకి విరోధి, శత్రువు, వ్యతిరేకి ఎవరో చెప్పండి. ఎవరో వినబడతలేదు నాకు. కమ్మరే. ఆడే విరోధి, అతనే శత్రువు. ఎక్కడ పెట్టాడు? తీసుకెళ్ళి నిప్పులో పెట్టాడు. అలా వదిలేశాడా? మళ్ళీ గొట్టం పట్టుకుని మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఊతున్నాడు. ఊతే వదిలేశాడా? మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? అది డాల్ ఏదంటారు దాన్ని, మన రైల్వే పట్టాలు ఉంటాయి కదా, ఆ రైల్వే పట్టాల్లో ముక్కలు కట్ చేసి ఆ ముక్క మీద పెడతాడు తీసుకెళ్ళి దాన్ని కొట్టడానికి. చుట్టుతో బాగా బాతాడు అంత. అప్పుడు ఇనుప ముక్క అనుకుంటుంది, రే నీ నోరు పడిపోను. ఎందుకు? ఏం చేస్తున్నాడు? ఊతున్నాడు కదా. నీ చేతులు పడిపోను. ఎందుకు? కొడుతున్నాడు కదా. సాధారణంగా ఇనుప ముక్కకు వచ్చే స్పందన ఏంటి? నన్ను నిప్పుల్లో పెట్టి, దాని మీద పెట్టి నన్ను ఏం చేస్తున్నాడు? ఇబ్బంది పాలు చేస్తున్నాడు, నన్ను కష్టపెడుతున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు. నిజమే, మన విరోధి చేసే పని అదే. మనం వ్యతిరేకించే వ్యక్తి మన పట్ల చేసే పని అదే. అయితే ఇక్కడ దేవుడు అంటాడు, ఆ కమ్మరి వాణ్ణి చేసింది నేనే. ఇనుము ముక్కతో చెప్తున్నాడు. ఇనుము ముక్కతో ఏమంటాడంటే, ఇనుము ముక్క మాట్లాడకుండా మౌనంగా కాముగా ఉండు. వాడు ఎంత పొయ్యిలో పెట్టి నిన్ను ఎంత అగ్ని మధ్యలో మండించినా కాముగా ఉండు. వాడు ఎంత నిన్ను కొట్టినా ఎంత చేసినా నువ్వు కాముగా ఉండు. ఎందుకంటే ఆ కమ్మరవాన్ని సృజించింది నేనే. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇందులో నుంచి, ఒకవేళ మనకి శత్రువులు, మనకి వ్యతిరేకులు, మనకి విరోధులు తయారవుతున్నారు అంటే, ఆ తయారవుతున్న వారి మధ్యలో మనం ఉన్నామంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలా, దేవుని ప్రమేయం లేకుండా వీడు నాకు శత్రువుగా అవడు. దేవుని ప్రమేయం లేకుండా అంటే, ఇప్పుడు ఎవడైనా ఒక వ్యక్తి నాకు శత్రువుగా అయ్యాడంటే అయినా ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవుడు అనుమతించి ఉంటాడు. దేవుడు అనుమతించి ఉంటాడు. ఇప్పుడు ఒకవేళ మనకి విరోధంగా కొంతమందిని దేవుడే అనుమతిస్తే, ఒకవేళ దేవుడే దానికి ఎస్ అంటే నేనేం చేయగలను? ఇప్పుడు నేను ఏం జరిగించగలను? నేను మాట్లాడితే సమస్య పోతుందా? వాడిని మెప్పిస్తే సమస్య పోతుందా? వాడికి డబ్బులు ఇస్తే సమస్య పోతుందా? పోదు. నేను ఎంత ప్రేమ చూపించినా సమస్య పోదు. ఎంత దగ్గరికి తీసుకొని భోజనం పెట్టినా సమస్య పోదు. వాడికి అనుకూలంగా ఉండడానికి నేను ప్రయత్నం చేసిన సమస్య పోదు. ఎందుకు అంటే దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతించినప్పుడు అనుమతించిన దానిని నేను భరించడం తప్ప, నేను సహించడం తప్ప, నేను ఓర్చుకోవడం తప్ప ఇప్పుడు దాన్ని నా చేతులతో దాన్ని నేను తీసివేసుకోలేను. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యోబు. యోబు జీవితంలో, యోబు కుటుంబంలో కూడా శత్రువు, విరోధి అనుమతించబడ్డాడు. యోబు తప్పు చేశాడనా? యోబు పాపం చేశాడనా? ఒకవేళ యోబులో కూడా ఇంకా ఏమైనా కరెక్షన్ చేయాలి, ఇంకా యోబుని ఇంకొంచెం సరి చేయాలి అని ఒకవేళ దేవుడు ఉద్దేశించుకున్నాడేమో, ఆ ఇనుము ముక్కని ఒక మంచి వస్తువుగా తయారు చేయడానికి కమ్మరిని అనుమతించినట్టుగా దేవుడు నీ జీవితంలోని ఇంకా పెర్ఫెక్ట్నెస్, ఇంకా సంపూర్ణతలోనికి, ఇంకా మంచి జీవితంలోనికి నిన్ను తీసుకెళ్ళాలంటే నీకు ఒక విరోధి, ఒక శత్రువు, ఒక వ్యతిరేకిని లేపుతాడు. యోబు జీవితంలో కూడా అంతే. కనుక ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, మనకి విరోధులు, వ్యతిరేకులు మన మీద లేచి మనల్ని బాధిస్తున్నారు,
మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనల్ని కష్టపెడుతున్నారు అనే దానికంటే దేవుడు దీన్ని అనుమతించిన ఈ దేవుడు నాలో చేంజెస్ ఏమైనా కోరుకుంటున్నాడేమో, నాలో మార్పులు ఏమైనా కోరుకుంటున్నాడేమో అని మనలో ఆ మార్పుని అర్థం చేసుకుంటే మంచిది. ఆ మార్పును మనం అర్థం చేసుకుంటే మంచిది. ఒకవేళ మనలో ఆ మార్పుని మనం అర్థం చేసుకోకుండా మనకి విరోధంగా, వ్యతిరేకంగా, శత్రువులుగా తయారవుతున్న వారి మీద పగ తీర్చుకోవడానికి, వారిని ఏదో ఒక రకంగా పాడు చేయడానికి, వారిని ఏదో ఒక రకంగా కొట్టడానికి కుయుక్తులు నువ్వు పన్నితే ఆ కుయుక్తులు మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తాయి. దేవుడు అనుమతించినప్పుడు శత్రువుని మనలో ఏం తప్పిదాలు ఉన్నాయో, పొరపాట్లు ఉన్నాయో మనం గమనించుకొని ఈ పొరపాట్లని, ఈ ఈ యొక్క లోపాలని మనం తీసేసుకుంటే మంచిది. అది ఫస్ట్ మెథడ్. అది రెండో మెథడ్ ఏంటంటే, అది మొదటి తలంపు. అది రెండవ తలంపు ఏంటంటే, ఇది బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. యెహోషువ గ్రంథంలోని దీని యొక్క భావం, లేదా ఇది మనకు అర్థం కావాలంటే యెహోషువ గ్రంథంలోని చాలా అద్భుతంగా ఈ విషయం రాస్తుంది. ఏంటి ఈ విషయము అంటే చూడండి, యెహోషువ గ్రంథంలోని దేవుని యొక్క వాక్యంలోని ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళారంటే హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు. హాయి అనే ఒక చిన్న పట్టణము మీదకి, ఒక చిన్న ప్రాంతము మీదకి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. అయితే యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమని రాస్తుందంటే, ఏమని చెప్పబడుతూ ఉందంటే చూడండి, యెహోషువ గ్రంథంలోని 6వ అధ్యాయము 7వ అధ్యాయము కూడా 6వ అధ్యాయము 7వ అధ్యాయములో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములోని వారు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధములోని వారు ఓడిపోయి కొంతమంది చంపబడి వాళ్ళు తిరిగి వచ్చేశారు. అలా చంపబడి వచ్చేసినప్పుడు 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. 7వ అధ్యాయం మొదటి వచనం చదివితే ఇలా రాస్తుంది, శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జేరాహు ముని మనముడును, జబ్ది మనముడును, కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకుని గనుక యెహోవా ఇజ్రాయేలు మీద కోపించి ఏం చేశాడు? 4వ వచనం 5వ వచనం, కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపచేయునట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను ఎందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించటం మేలు, ప్రభువా కనికరించుము. వాళ్ళ పదాలు చూడండి ఎలాగున్నాయో. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని తీసుకొచ్చి మా విరోధుల చేతిలో పెట్టేశావు, మమ్మల్ని తీసుకొచ్చి మా శత్రువుల చేతిలో పెట్టేశావు.
అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు? యోర్దానికి అవతలే మమ్మల్ని ఉంచితే బాగుండు కదా. ఏంటి ప్రభువా, మా విరోధులకి బలం పెంచావు, మా శత్రువుల యొక్క బలం పెంచావు. మా శత్రువు, మా విరోధి మమ్మల్ని హతం చేస్తున్నాడు, మమ్మల్ని చంపుతున్నాడు, మేము పారిపోవలసి వస్తుంది. ఏంటి మా దుస్థితి? నిజమే, హాయి పట్టణంలో ఉన్నవారు చాలా తక్కువ మందే, చాలా కొద్ది మందే. ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. రాహాబు స్త్రీ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయములోని ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి, ఇశ్రాయేలు ప్రజల దేవుడు గురించి ఏం చెప్పిందో తెలుసా? ఏం మాట్లాడిందో తెలుసా? ఇలా రాసి ఉంది చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం మనం చదివినట్లయితే ఇలా రాసి ఉంది. యెహోవా ఈ దేశము మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులకు అందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. రాహాబు స్త్రీ ఏమని చెబుతుందంటే, మీ భయము వలన ఈ దేశ నివాసులకి ఏం పోతుందంట? ధైర్యము. కానీ ఇక్కడ 7వ అధ్యాయంలో ఏమని రాస్తుంది? 7వ అధ్యాయంలో ఏం రాస్తుంది? మనం ఇందా చదువుకున్న 7వ అధ్యాయంలో ఏమని రాస్తుంది? ఏమని రాస్తుందమ్మా? 6వ వచనంలోని, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా. దీనికి ముందు 5వ వచనంలో ఈ మాట ఉంది. అప్పుడు ఆయువారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవనిల ఎదుటి నుండి షబారీల వరకు వారిని తరిమి మేరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు, ఎవరి గుండెలు కరిగి నీరైపోతున్నాయి? ఇక్కడ 2వ అధ్యాయంలో రాహాబు చెప్తుంది, ఎవరి గుండెలు కరిగి నీరైపోతున్నాయి? ఎక్కడ? ఇశ్రాయేలు ప్రజల యొక్క శత్రువుల యొక్క గుండెలు కరిగి నీరైపోతున్నాయి. ఇక్కడేమో దేవుని ప్రజల యొక్క గుండెలు కరిగి నీరైపోతున్నాయి. ఇక్కడ 2వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి ఎంత తేడా వచ్చేసింది, ఎంత వ్యత్యాసం వచ్చేసింది. శత్రువు ఒక్కడు వారు ఎదుట నిలబడలేని స్థాయి నుంచి శత్రువుల ఎదుట నిలబడలేక పారిపోతున్న స్థాయికి తన ప్రజలు పడిపోయారు. ఎందుకు? హాయి వారికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? హాయి వారికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? హాయి వారు ఇశ్రాయేలు ప్రజలు 36 మందిని చంపగలిగే గట్స్, గుండె ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ సైన్యమా? వాళ్ళ యొక్క సైన్యాధిపతుల, వారి యొక్క యుద్ధ పరికరాలా? నో, వాళ్ళ సైన్యము తక్కువే, వాళ్ళ సైన్యాధిపతులు తక్కువే, వారి యుద్ధ పరికరాలు తక్కువే. అసలు యాయి అనేది చాలా చిన్న పట్టణం, చాలా చాలా తక్కువ మంది ఉండే పట్టణం అది. మరి అలాంటి ఆ పట్టణము, సైన్యము లేని పట్టణము, సైన్యాధిపతులు లేని పట్టణము, గొప్ప పలుకుబడి లేని హాయి అనే చిన్న పట్టణం ఎదుట ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు శత్రువులు ఎదుట పారిపోతున్నారు, శత్రువులు ఎదుట చచ్చిపోతున్నారు, శత్రువులు ఎదుట హతమైపోతున్నారు. ఎందుకు దేవుడు విరోధులను లేపాడు అంటే, ఇశ్రాయేలు ప్రజల సమాజంలో ఏం ప్రవేశించిందంట? పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించింది. ఏంటి ఆ పాపం అంటే, శపితమైన దానిని దేవుడు తీసుకోవద్దన్నాడు. ఆకాను అనేవాడు శపితమైన దాంట్లో నుంచి బంగారాన్ని, వెండిని, వస్త్రాలని తీసుకొని తన గుడారములోని దాచిపెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాను అనే ఒక వ్యక్తి దేవుని ప్రజలకి గొప్ప అపజయాన్ని కలిగించాడు. ఇలా ఒక మాట చెప్పనీయండి, నీ హృదయం లోపల, నీ మనసు లోపల దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా ఒకవేళ నివసిస్తున్నట్లయితే అవి
100 ఉండక్కర్లేదు, అవి 10 ఉండక్కర్లేదు, అవి 6, 5 ఉండక్కర్లేదు, ఒక్కటి ఉంటే చాలు. ఒక్కటి ఉంటే చాలు. ఏంటవి? గలతీయులకు రాసిన పత్రిక మన హృదయంలో, మన మనస్సులో ఒకవేళ దేవుడు వద్దన్న, దేవుడు ఇష్టపడని, దేవుడికి నచ్చని ఇవి ఒకటున్నా చాలు. చూడండి, దేవుని యొక్క వాక్యములో గలతీయులకు రాసిన పత్రికలోని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములోని ఇలా చెబుతూ 19వ వచనములో ఇలా చెప్పాడు ఆయన, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా మొదటిది జారత్వము అంటే పెళ్ళి కాక మునిపే లైంగిక వాంఛతో జీవితాన్ని పాడు చేసుకోవడం. రెండోది అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, ద్వేషములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే ఇవన్నీ దేవునికి ఇష్టమైనవే, దేవునికి వ్యతిరేకమైనవా? ఏమా? ఇప్పుడు నాలో అసూయ ఒకటే ఉందనుకోండి, ఆ ఒకటి ఖచ్చితంగా అనేకులు నాకు విరోధులుగా మార్చేస్తుంది. నాలో అసూయ ఉంటే చాలు, నాలో ద్వేషం ఉంటే చాలు. నాలో ఉన్న ద్వేషము కుదురుతుంది, అసలు నువ్వెవడో మాకు చెప్పడానికి అని ఇప్పుడు సంఘము, క్రైస్తవులు అతనికి వ్యతిరేకంగా లేచి ఫైటింగ్ చేస్తుంది. మంచిదే, ఫైటింగ్ చేయనియండి. కానీ శత్రువు పోతాడా ఉంటాడా? విరోధి ఉంటాడా పోతాడా? ఉంటాడు. వాడిని తల తన్నోళ్ళు వేస్తాడు మళ్ళా కావాలంటే. ఎందుకు పోడు? దేవుడు సంఘాలని శుద్ధీకరించాలనుకుంటున్నాడు. దేవుడు సంఘాలని సంస్కరించాలనుకుంటున్నాడు. దేవుడు సంఘాలని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడు. సంఘము లోపలికి, విశ్వాసుల హృదయాల్లోనికి, కుటుంబాల్లోనికి దేవునికి వ్యతిరేకమైన పాపం వచ్చి నివసిస్తుంది. మళ్ళీ మనం కొట్టుకొని, మళ్ళీ మనం చంపుకొని, మళ్ళీ మనం ద్వేషించుకొని, ఒకడి మీద ఒకడు విరోధంగా చెప్పుకొని మళ్ళీ మనమే కించపరుచుకుంటున్న దౌర్భాగ్యమైన పరిస్థితికి నేటి క్రైస్తవ సంఘాలు వచ్చేసినాయి. అందుకే దేవుడు ఇనుప ముక్కను తీసుకెళ్ళి కమ్మను వారి చేతిలో పెట్టాడు. నేనే అంటాడు, మళ్ళీ ఆయన నేనే అయిపోయాను అంటాడు. ఎప్పటి వరకు? నీ లోపల ఉన్న అసూయ, నీ లోపల ఉన్న ద్వేషము, నీ లోపల ఉన్న పక్షపాతము, నీ లోపల ఉన్న శరీర కార్యాలు ఏమైతే నీ లోపల ఉన్నాయో, ఈ లోపల ఉన్న వాటిని నువ్వు సరి చేసుకుంటే సరి. ఒకవేళ నువ్వు క్రమపరుచుకుంటే సరి, ఒకవేళ వాటి విషయమై పశ్చాత్తాపడితే సరి, వాటి విషయమై ప్రభు దగ్గర నీవు శుద్ధీకరించుకొని పవిత్రపరుచుకుంటే సరి. లేకపోతే వాడు గొట్టం తీసుకొని ఊతూనే ఉంటాడు, వాడు శుద్ధి తీసుకొని కొడతానే ఉంటాడు. వాళ్ళని మన జ్ఞానంతో శత్రువుల్ని తీసివేసుకోలేము, మన తెలివితో విరోధుల్ని మనం తీసివేసుకోలేము. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత అనుమతించబడ్డ వాళ్ళు. మనల్ని శుద్ధీకరించడానికి, మనల్ని ప్రక్షాళన చేయడానికి. నేను ఉదయకాలం సర్వీస్లో ఒక మాట అన్నాను. చర్చిలకు నోటీసులు ఇచ్చి చర్చిలు పెట్టకూడదు, ఇక్కడ పడగొడేసి కొన్ని చర్చిలని అన్నీ చేస్తుంటే సేవకుడికి నోటీస్ ఇస్తున్నారు, సేవకుని తీసుకెళ్ళి జైలు పడేస్తున్నారు. సంఘస్థులు ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఇక్కడ ఉంటే మనకు కూడా ఇబ్బంది లేకుంది, ఈ ఊర్లో ఇంకో చర్చి ఉంది, ఆ చర్చికి పోదాంలే. చాలా తెలివైన వాళ్ళు విశ్వాసులు.
వాళ్ళకి ఆదివారం వచ్చి దేవుని మాటలు వింటే వెళ్ళిపోతే చాలు. సేవ, సేవకుడు, కుటుంబం ఎన్ని ఏమైపోయినా పర్లేదు. మణిపూర్లో గత వారం 3 సేవకుల్ని చంపేశారు. దారుణంగా చంపారు. మణిపూర్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అసలు సేవకుల కుటుంబాలను టార్గెట్ చేశారు, సేవకుల పిల్లలను టార్గెట్ చేశారు. సేవకుడు అన్నవాడు ఒక్క పాస్టర్ కూడా మణిపూర్లో ఉండకూడదు. విశ్వాసులు ఆటోమేటిక్గా పుట్టుకోకూడదు, చెట్టుకోకూడదు, చెదిరిపోతారు. వాడికి అనుకూలంగా ఉన్న చోట కూడా పోతాడు. అదే టార్గెట్. అందువల్ల మిమ్మల్ని ఏమన్నారు వాళ్ళు? వచ్చి నోటీస్ ఎవరికి ఇస్తున్నారు? సేవ చేస్తున్న వాడికి. ఆకువీళ్ళలో సేవకులను తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఇప్పటికీ కొంతమంది జైలు నుంచి బయటకు రాలే. ఆడవాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయవలసి వచ్చింది. అయినా ఎఫ్ఐఆర్ కూడా కట్టలే. నిజమే, మన చుట్టూ విరోధులు లేపడుతున్నారు, మన చుట్టూ వ్యతిరేకులు లేపడుతున్నారు, మన చుట్టూ శత్రువులు లేపడుతున్నారు. ప్రియ సంగమా, అలాంటప్పుడు మనం ఎలా ఉండాలంటే, మొట్టమొదటిది దేవుడే కమ్మరి వాని చేతికి మనల్ని అప్పగిస్తున్నాడు కనుక మనలో శుద్ధీకరించుకోవలసినవి, మనలో పశ్చాత్తాపడవలసినవి, మనలో సరి చేసుకోవలసినవి ఏమున్నాయో వాటిని సరి చేసుకోవడం మనకు నేర్చుకోవాలి. అంతే, మొదటి మాట అదే. ఎప్పుడైతే అలాగున మనం సరి చేసుకోవడం మనం నేర్చుకుంటామో, మనలో ఏ ఒక్కటున్నా ఆకాను ఒక్కడే అని లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజల్లో ఆకాను ఒక్కడే, ఆ ఒక్కడే ఇజ్రాయేల్ ప్రజలు 36 మంది చచ్చిపోవడానికి కారణమయ్యాడు. ఇజ్రాయేల్ ప్రజలు గుండెలు నీరు కారి ఆవిరైపోవడానికి కారణమయ్యాడు. అలాగే మన హృదయంలో కూడా, మన మనసులో కూడా ఒకవేళ ఏమైనా దేవునికి విరోధమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి ఒకవేళ మన హృదయం లోపల చోటు చేసుకొని నివాసం చేస్తున్నట్లయితే, నేను కానీ మీరు కానీ మన అందరము కానీ దేవుని ఎదుటికి వచ్చి పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకొని, దేవా మమ్మల్ని క్షమించు ప్రభు అని గుండెలు బాదుకొని ఆయన తట్టు చూడవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు సంగమా మేలుకోండి. ఒకరి మీద ఒకరు వాదులు వేసుకోవడం కాదు, ఒకరు హీనపరచుకోవడం కాదు, ద్వేషించుకోవడం కాదు, ఒకరిని బట్టి ఒకరు గాయపరుచుకోవడం కాదు. నాలో తప్పిదం ఉంది, ఎస్ ప్రభువా నాలో ఉన్న ఈ తప్పిదాన్ని బట్టి క్షమించు, నాలో ఉన్న పొరపాటును బట్టి క్షమించు, నాలో ఈ అసూయ ఉంది, నాలో ఈ ద్వేషం ఉంది, నాలో ఈ కలహం ఉంది, నాలో కపటం ఉంది, నాలో ఇవన్నీ ఉన్నాయి ప్రభువా, నన్ను క్షమించు, నన్ను కడుగు నీ రక్తంతో, నన్ను పవిత్రపరచు, నన్ను శుద్ధీకరించు. నువ్వు కాకపోతే మమ్మల్ని ఎవరు శుద్ధీకరిస్తారు? నువ్వు కాకపోతే మమ్మల్ని ఎవరు పవిత్రపరుస్తారు? నువ్వు కాకపోతే మమ్మల్ని ఎవరు తిరిగి మళ్ళా కడతారు, నిర్మిస్తారు? ఇలా ఒక మాట చెప్తాను, ఒకవేళ నీలో నాలో ఉన్న లోపాన్ని, ఆ పాపాన్ని దేవుడు ఎదుటగానే ఒప్పుకోవడం మనం ప్రారంభిస్తే, ఒప్పుకున్న నిన్ను దేవుడు అదే శత్రువును బట్టి చాలా గొప్ప స్థానంలో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ కమ్మరైతే తన చేతులతోని ఆ ఇనుప మొక్కని నిప్పుల్లో పెట్టాడో, ఏ కమ్మరైతే తన యొక్క నోటితోని ఆ ఇనుప మొక్కకి ఊదాడో, ఏ కమ్మరైతే తన చేతితో దాన్ని కొట్టాడో, అదే కమ్మర చేతుల మీదుగా దానిని సమాజానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన ఆయుధంగా దేవుడు మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా తయారైన వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు. శత్రువు చేతికి అప్పగించబడి, శత్రువు చేతిలోని అద్భుతంగా రూపించబడి తయారు చేయబడ్డ అద్భుతమైన సాధనాలుగా తయారుపడ్డ వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో మొర్దెకై ఒకడు, అలాంటి వారిలో దానియేలు ఒకడు, అలాంటి వారిలో యోసేపు ఒకడు. వీళ్ళందరూ ఎవరి చేతుల్లో తయారయ్యారు? విరోధుల చేతుల్లోనే తయారయ్యారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చుట్టూ విరోధులు, శత్రువులు, వ్యతిరేకులు నీకు వ్యతిరేకంగా లేస్తున్నప్పుడు
నువ్వు గుర్తించాలి. అదేంటంటే వాళ్ళు ఏదో చేసేద్దామని అది కాదు. నువ్వు గుర్తించాలి, దేవుడు నన్ను ఇంకా మారమంటున్నాడు, దేవుడు నాలో ఇంకా లోపాలను సరి చేసుకోమంటున్నాడు, అందుకే దేవుడు నా చుట్టూ వీళ్ళని పెట్టాడని నువ్వు గుర్తిస్తే వాళ్ళు నీకు మెట్లుగా మారతారు, వాళ్ళు నీకు నిచ్చెనగా మారతారు. వాళ్ళ పైనుంచి వాళ్ళ అందనంత స్థానానికి, వాళ్ళ అందనంత స్థాయికి దేవుడు నేను తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలనగాక. హల్లెలూయా. దాన్ని ఖచ్చితంగా నమ్ముతాను నేను. అది మొదటి మాట. అది రెండో మాట చూడండి. యెషయా గ్రంథం, మళ్ళీ ఆ అధ్యాయంలోకి రండి. యెషయా గ్రంథంలోని ఆ అధ్యాయంలోకి వస్తే చూడండి, దేవుడు ఒకవేళ ఈ సమాజంలోని మనం జీవిస్తున్న ఈ ప్రజల మధ్యలో మనం జీవిస్తున్న ఈ ప్రజల మధ్యలోని శత్రువులు, విరోధులు మనకు విరోధంగా ఒకవేళ లేపితే, మొదటి మాట చదవండి. ఆ మొదటి మాట చదవండి. జనులు గుంపు కూడినను వాళ్ళ కూడరు, నీకు విరోధముగా గుంపు కూడిన వారు నీ పక్షపు వారు అగుదురు. దేవునికి స్తోత్రం కలనగాక. హల్లెలూయా, హల్లెలూయా. విరోధులు మనకు ఎక్కువ అవుతున్నప్పుడు, వ్యతిరేకులు మనకి ఎక్కువ అవుతున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది మనం ఏం నమ్మాలంటే, దేవుడు ఇప్పుడు నాకు విరోధులే కానీ నా జీవితాంతం వీళ్ళు నాకు విరోధులు కాదు. అమ్మా, స్టేట్మెంట్ అర్థమైంది? అర్థం కాలేదా? ఇప్పుడు నాకు ఎవరు వీళ్ళు? విరోధులే. ఇప్పుడు నాకు ఎవరు వీళ్ళు? శత్రువులే. కానీ నా జీవితాంతం వీళ్ళు విరోధులు కాదు, శత్రువులు కాదు. ఎందుకని దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ విరోధులను నేనేం చేస్తానన్నాడు? నీకు నీ పక్షపు వారుగా చేస్తానన్నాడు. ఒకవేళ మనకి విరోధులు తయారవుతున్నప్పుడు, మనకి వ్యతిరేకులు తయారవుతున్నప్పుడు మనము ప్రభు యొక్క మాట నమ్మాలి, ప్రభు వాక్యాన్ని నమ్మాలి. ఏంటి ఈ ప్రభు వాక్యము? ఏంటి దేవుని మాట అంటే, ఆ విరోధులు నీ పక్షపు వారు అవుతారు. నీ పక్షపు వారు అంటే అర్థం ఏంటంటే, నీ పక్షంగా చేరుతారు, నీ పక్షంగా వస్తారు. వారు నా పక్షంగా రావడం అనేది సాధ్యం కాదండి. వాడికి నాకు పడదండి, వాడికి నాకు కుదరదండి, వాడికి నాకు అసలు పచ్చగడ్డేస్తే బొగ్గుమంటదండి. పచ్చగడ్డేస్తే బొగ్గుమంటది ఆ రోజుకే. కానీ తర్వాత రోజు నీ జీవితంలో వాడు నీకు ఎలా సహాయంగా మారతాడో, నీకు ఎలాగ అనుకూలంగా మారతాడో, నీ కొరకు ఎలాంటి పని చేస్తాడో, నీకు ఏ విధంగా సహాయపడతాడో నీకు తెలియదు సుమా. కనుక ఇప్పుడు నీకు విరోధిగా ఉన్నవాడిని, వ్యతిరేకంగా ఉన్నవాడిని నువ్వు పొరపాటున వాడు నా జీవిత కాలము, నా బ్రతుకు కాలము ఎలాగే ఉంటాడు అని నువ్వు అనుకోవద్దు. పరిస్థితులు మనుషులని ఎలాగైనా మారుస్తాయి. పరిస్థితులు మనుషులని ఎలాగైనా మారుస్తాయి. పరిచర్య చేస్తున్న ఒక ఊరిలోని నన్ను అన్నాడు ఒక అతను, మా ఊరిలోకి వస్తే నీ కాళ్ళు చేతులు ఇరక్కొట్టి గోతులో పెట్టి పాతేస్తాం అన్నాడు. ఇప్పుడు నాకు విరోధ మిత్రుడా, శత్రువా మిత్రుడా, నా పక్షంగా ఉన్నవాడా, నా వ్యతిరేకంగా ఉన్నవాడా? అంతే కదా. ఏ వ్యక్తి అయితే నా చేతులు కాళ్ళు ఇరక్కొట్టి గోతులో పెట్టి పాతేస్తామన్నాడో, అదే వ్యక్తి వచ్చి నా చేతులు పట్టుకొని ప్రార్థన చేయండి సార్ అన్నాడు. ప్రార్థన చేయడమే కాదు, నేను కొంచెం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు, నేను కొంచెం ఇబ్బంది సమయంలో ఉన్నప్పుడు నా పక్షంగా నిలబడి సారజోలికి ఎవడొస్తాడో రండ్రా అన్నట్టు నా పక్షంగా నిలబడ్డాడు వచ్చి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని మాట నమ్మాలి, మనం దేవుని మాట విశ్వసించాలి. నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నువ్వు వ్యాపారం చేసే దగ్గర, నువ్వు చదువుకునే దగ్గర, నువ్వు నివాసంగా ఉన్న దగ్గర, ఒకవేళ నీ పైన అధికారులు కానీ, నీ తోటి అధికారులు కానీ, నీతో పాటు చదువుకుంటున్న వారు కానీ, నీ ఇంటి దగ్గర నీ పక్కింటి వాళ్ళు కానీ, ఎదుటి ఇంటి వాళ్ళు కానీ, నిజంగా వారు నీకు విరోధంగానే అనేక మాటలు వాళ్ళు మాట్లాడడం నీ చెవులారా విన్నావు. అనేక మంది వచ్చి నీకు కూడా చెప్పారు, పలానా వ్యక్తి నీ గురించి ఇలాగ మాట్లాడుతున్నాడు, ఇలా చెబుతున్నాడని. వెంటనే ఆవేశానికి లోనైపోకు, వెంటనే ఆవేశానికి లోనవ్వకు. ఆవేశానికి లోనైతే నిజంగా మనకు అనర్థాలు వస్తాయి. నో, అలాగే నేను కూడా చాలా సందర్భాల్లో చాలా విషయాలు ఎందు అనర్థాలు తెచ్చుకున్నా. నేనే కాదు, బైబిల్లోని మోషే కూడా తెచ్చుకున్నాడు. సంఖ్యాకాండంలోని చూడండి, మోషే కూడా తెచ్చుకున్నాడు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, సంఖ్యాకాండంలోని మోషే విషయమై రాయకూడని, ఎప్పుడు చెప్పకూడని, ఆయన గురించి ప్రస్తావించకూడని ఒక విషయాన్ని దేవుడు ఎందుకో ప్రస్తావించాడు. అసలు మోషే లాంటి అంత గొప్ప నాయకుని, సేవకుని, ప్రవక్త యొక్క జీవితంలోని దేవుడు ప్రస్తావించకూడని ఒక విషయాన్ని ప్రస్తావించాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుంటే, ఎక్కడమ్మా? ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా, ఎవరికి విరోధంగా పోయారంట? ఏమి లేనందున. నీళ్ళు లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? నీళ్ళు లేవు తాగడానికి, కానీ వీళ్ళేమో విరోధంగా ఎవరికి పోగయ్యారు? అహరోనుకి, మోషేకి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరెలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మును తెచ్చుటకు. ఏ చోటు అంటది? వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. కాని చోటికి దేవుడు నడిపిస్తాడా? అసలు ఇలా నడిపిస్తుంది ఎవరు? దేవుడే కదా. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా నడిపిస్తుంది ఎవరు? దేవుడే కదా. అంటే దేవుణ్ణి ఏమనలేక అత్త మీద కోపం. చెప్పండి అమ్మా, మీకు సామెతలు రావేమో. అత్త మీద కోపం దొత్తంటే పెద్దవాళ్ళు చెప్పాలి, కూర్చొని కూర్చున్న వాళ్ళు. కుండ, మట్టి కుండనా? ఓ దెబ్బ కొడితే మట్టి కుండ ఏమైపోతుంది? అత్త కొట్టినా కొంచెం నిలబడుతుంది, కానీ కొండను కొడితే ఏమవుతుంది? సరే, కాని చోటికి మమ్మల్ని తీసుకొచ్చారు. నీళ్ళు లేవు, అసలు ఏమీ లేవు. అసలు మమ్మల్ని ఏమనుకుంటున్నారు? మేము మనుషులం అనుకుంటున్నామా? మమ్మల్ని ఏమని అనుకుంటున్నారు మీరు? అహరోను, మోషే ఇద్దరు నిలబెట్టారు. లక్షల మంది ప్రజలు ఇటేపు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళిద్దరితో వాదం పెట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరితో గొడవ పెట్టుకుంటున్నారు, వాళ్ళకి విరోధంగా పోగయ్యారు. ఇప్పుడు మోషేకి, అహరోనికి ఇద్దరికి ఎలా ఉంటుందో చెప్పండి. నీళ్ళు ఇచ్చినా గొడవే, నీళ్ళు ఇవ్వకపోయినా గొడవే. తీసుకెళ్తున్నా గొడవే, తీసుకెళ్ళకపోయినా గొడవే. మన్నా కురిపించినా గొడవే, మన్నా పెట్టకపోయినా గొడవే. కానీ నిజమే, ఆ ప్రజలు మోషేకి, అహరోనికి వ్యతిరేకంగా విరోధంగా లేచారు. కారణము లేకుండానే, కొన్నిసార్లు కారణము లేకుండానే నిన్ను టార్గెట్ చేసి, ఉద్యోగం చేసిన దగ్గర నిన్ను ఎలాగైనా బదనాయించాలని, నేను ఎలాగైనా మానసికంగా క్షోభకు గురి చేయాలని,
నీ పై అధికారులు, నీతో పాటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, నువ్వు ఉన్న స్థలములోని కొంతమంది వ్యక్తులు అనేక రకాలుగా నీతో వాదం పెట్టుకుంటున్నప్పుడు, నిన్ను వాదిస్తున్నప్పుడు, నీకు విరోధంగా లేచినప్పుడు బైబిల్ చెబుతుంది, చదవండి ఇప్పుడు. అప్పుడు ఇది బాగా అర్థం చేసుకో. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలు పడగా యెహోవా మహిమ వారికి కనపడెను. అంతటా యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరులైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. విచిత్రం, నాకు అర్థం కాలని విషయం ఇది. ఏంటి తెలుసా? మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. కర్రను తీసుకొని పోమంది ఎవరు? కర్రను తీసుకొని పోమంది ఎవరు? ఆ ముందు రాస్తుంది కదా, నీవు నీ కర్రను తీసుకొని వెళ్ళు అన్నాడు. మోషే కూడా ఏం చేశాడు? కర్రను తీసుకొని పోయాడు. ఇప్పుడు చూడండి, తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్ళు రప్పింపవలనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను, దేవుడు ఏం చేయమన్నాడు? మాట్లాడమన్న దేవుడు కర్రని తీసుకెళ్ళమన్నాడు. కర్రలేక చేతిలో కర్రలేక ఉంటే బాగుండు కదా. చచ్చినట్టు మోషే ఏం చేసి ఉండేవాడు? దేవుడు కార్యాలు కొన్నిసార్లు అర్థం కావండి, అర్థం కావు. విరోధంగా పోగుపడింది ఎవరు? ప్రజలు. వాదించింది ఎవరు? ప్రజలు. శత్రువులుగా తయారైంది ఎవరు? ప్రజలు. కానీ పనిష్మెంట్ ఎవరికి? పనిష్మెంట్ ఎవరికి? పనిష్మెంట్ ఏమో మోషేకి. ఏమన్నాడు దేవుడు? నువ్వు కాదు, చదవండి అక్కడ. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. తోడుకొని పోరడం కాదు, అసలు మీరు కూడా పోర్రా అని చెప్తున్నాడు. నిజమే, మనకి విరోధులు, మనకి వ్యతిరేకులు, మనకి శత్రువులు తయారవుతున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ శత్రువులు, ఆ విరోధులు మనల్ని విసిగించినప్పుడు వాళ్ళ మాటలతోని, వారి చేష్టలతోని, వాళ్ళకున్న అధికారంతోని మన మీద పదే పదే దాడి చేస్తున్నప్పుడు, పదే పదే మనల్ని అనేక రకాలుగా క్షోభకు గురి చేస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ క్షోభకు గురైపోయిన నువ్వు, పదే పదే విసిగిపోయిన నువ్వు, నీ కోపంతో, నీ ఆవేశంతో, అనాలోచనతోని చేయకూడని పని చేసేస్తావు. చేయకూడని పని చేసేస్తావు. తప్పు చేసింది ప్రజలు, శిక్ష అనుభవించింది మోషే. అంటే ఈరోజు తప్పు చేస్తున్న మనుషులేమో బాగానే బయట ఉన్నారు, తప్పు చేయని వాడేమో ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. వాళ్ళు విరోధులుగా లేచారు, వ్యతిరేకులుగా లేచారు. కానీ ఆ సమయంలోని మన ఉద్రేకాలని, మన యొక్క
కోపాలని, మన ఆవేశాలని మనం కంట్రోల్ చేసుకోకపోతే, మనము నిగ్రహించుకోకపోతే, మనము వాటిని మన యొక్క ఆధీనంలో ఉంచుకోకపోతే, దాని వలన శత్రువులకేం నష్టం ఉండదు, మనకే నష్టం ఉంటుంది. విరోధులకేం నష్టం ఉండదు, మనకే నష్టం ఉంటుంది. నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నిన్ను మాటికి చికాకు పెడుతున్నాడు, బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ దెబ్బతోని నువ్వు కంప్యూటర్ దగ్గర కూర్చొని అక్కడ 5 అయిపోయి 1 వేసేవు. అంటే 5 లక్షలు వేయాలి, కానీ 1 లక్ష వేసేవు అంతే. కంపెనీకి 4 లక్షలు లాసు. మేనేజర్ పిలిచాడు, ఏంటమ్మా ఇది అన్నాడు. సార్ చూసుకోలేదు సార్. 4 లక్షలు ఎవడు కడతాడు ఇప్పుడు? 4 లక్షలు ఇప్పుడు ఎవడు కడతాడు? బయటకు వచ్చేసి, నీ వల్లనేరా ఈరోజు 4 లక్షలు నేను లాస్ అయిపోయాను, నా ఉద్యోగం కూడా ఈరోజు ప్రమాదంలో పడిపోయింది, నీ వల్లనే. నువ్వు నన్ను విసిగిస్తున్నావు, నువ్వు నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వు నన్ను వ్యతిరేకంగా తట్టుకోలేక ఆ ప్రెషర్ అంతా నా ఉద్యోగం మీద చూపించాను, పని మీద చూపించాను. ఈ పని ఏమో సరిగ్గా రాలేదు, నన్ను ఉద్యోగంలో నుంచి నా యజమాని తీసేసాడు. ఈరోజు అలాగే చాలామంది ఉద్యోగం చేసే దగ్గర, పని చేసే దగ్గర, ఆయా స్థలాల్లో, ఆయా సందర్భాలలో, ఆయా వ్యక్తుల దగ్గర మీకు మీరే నష్టపోతున్నారు. మీ జీవితాలు చాలా కోల్పోతున్నారు. కానీ నష్టపోవలసింది విరోధి, నష్టపోవలసింది శత్రువు, నష్టపోవలసింది మనకు వ్యతిరేకంగా ఉన్నవాడు. కానీ వాడేమో బాగానే ఉన్నాడు, కానీ అనుభవిస్తున్న మనము, ఇబ్బంది పడుతున్న మనము, బాధపడుతున్న మనము, ఇది చాలదు అన్నట్టుగా వాళ్ళ వలన మన యొక్క ఉద్యోగాల్లో, మన ఆర్థికంగాను, మన ఆరోగ్యంగాను, మన కుటుంబంలోను, అనేక విషయాలలో చాలా వాటిని మనం నష్టపోతున్నాం, మనం కోల్పోతున్నాం. ఇది అర్థమవుతుందా ప్రియ సహోదరి? ఇది అర్థమవుతుందా ప్రియ సహోదరుడా? వాళ్ళేమో చక్కగా హ్యాపీగా ఏసీ రూముల్లో ఉన్నారు, కానీ నువ్వేమో రోడ్డు మీద ఎండలోని పని చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళేమో చక్కగా తర్వాత వాళ్ళేమో వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోయారు. మోషే అహరోనులేమో వాగ్దాన దేశంలోకి వెళ్ళలేక బయట చచ్చిపోయారు. దేవుడు ఎక్స్క్యూజ్ ఎందుకు చేయలేదు? మరి దేవుడు ఎందుకు క్షమించలేదు? దేవుడు ఎందుకులే, ఒక పొరపాటే కదా, సరేలే అయితే అయిందిలే మోషే, ఏం కాదులే అని దేవుడు ఎందుకు ఊరుకున్నాడు? విచిత్రం ఏంటంటే, వాగ్దాన దేశంలోకి ఇద్దరు పోలేదు కదా, కానీ కడుపు నిండా నీళ్ళు తాగారంట. ఎవరు? కడుపు నిండా నీళ్ళు తాగారంట. ఎవరు? అమ్మ రోహిణి, ఎవరు కడుపు నిండా నీళ్ళు తాగి హ్యాపీగా పడుకున్నారంట? ఎవరు? అదే విరోధులుగా అయిన వాళ్ళే. విరోధులుగా వ్యతిరేకంగా అయిన వాళ్ళు కడుపు నిండా నీళ్ళైతే వచ్చిన రాలేదా? బండలోంచి నీళ్ళు వచ్చిన రాలేదా? వచ్చినాయి. వచ్చిన నీళ్ళు ఏం చేశారు వీళ్ళు? హ్యాపీగా తాగేసి ఎక్కడ ఉన్నారు? చెట్ల కింద పడుకున్నారు. ఈ కొట్టిన ఆయన ఏమో ఏమైపోయాడు? చెట్టు కింద కూర్చొని ఎడుతున్నాడు. ఆ నీళ్ళు తాగి వాదించిన వాళ్ళు, వ్యతిరేకించిన వాళ్ళు నీళ్ళు తాగి పడుకున్నారు. వాళ్ళ కొరకు నీళ్ళు తీసుకురావడానికి దాన్ని కొట్టిన ఆయన ఏమో చెట్టు కింద కూర్చొని ఎడుతున్నాడు. ఏంటి ప్రభు అంటే, అంతే అంటున్నాడు. ఏంటి ప్రభు? నా పరిశుద్ధతను సన్మానించలేదు. నీకు విరోధులైన వారు నీ పక్షంగా అవుతారు. ఇది దేవుని మాటను సన్మానించలేదు, దేవుని మాటను నమ్మలేదు, దేవుని మాటను తీసిపడేసావు, దేవుని మాటను పట్టించుకోలేదు. దేవుని మాటకు విలువిచ్చుంటే, దేవుని మాటకు అవకాశం ఇచ్చుంటే, దేవుని మాటను పాటించుంటే, దేవుని మాట ప్రకారం వెళ్ళుంటే నువ్వు ఆ శిక్ష తెచ్చుకునేదానివి కాదు, ఆ నష్టం తెచ్చుకునేదానివి కాదు, ఆ ఇబ్బంది తెచ్చుకునేదానివి కాదు, నువ్వు కూడా హ్యాపీగా ఉండేవాడివి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోదిగా మనకు విరోధులు లేస్తున్నప్పుడు, వ్యతిరేకులు లేస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ విరోధుల మధ్యలోని దేవుని మాట మీరు నమ్మండి. ఏంటంటే ఆ మాట, విరోధులు నీ పక్షపు వారు అవుతారు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలను గాక. నీ పక్షపు వారు అవుతారు అన్న మాట నువ్వు నమ్మితే, నీ హృదయం లోపల వచ్చే
ఆ కోపాలు, ఉద్రేకాలు, ఆవేశాలు ఇవన్నీ కంట్రోల్ చేయబడతాయి. ఇవన్నీ కంట్రోల్ చేయబడతాయి. లేకపోతే ఇవన్నీ చెలరేగి ఇవన్నీ అధికమైపోయి అవే నిన్నేం చేస్తాయి? దహించి వేస్తాయి. అవే నిన్ను దహించి వేస్తాయి. అవి నిన్ను దహించే అంతగా వాటికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. దేవుని మాటను నమ్ము, దేవుని మాటను నమ్ము. ఏంటి దేవుని మాట? నీ విరోధులు నీకు నీ పక్షపు వాళ్ళు అవుతారు. దేవుడు ఖచ్చితంగా నీకు ఎవరైతే శత్రువులుగా వ్యతిరేకంగా ఉన్నారో, ఒకవేళ నువ్వు ఎవరికి శత్రువుగా వ్యతిరేకంగా ఉన్నావో నువ్వు కూడా వాళ్ళకి స్నేహితులుగా మారిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని జరిగించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని నెరవేర్చును గాక. ఈ మాట మనం నమ్ముదాం గాక. అది రెండో మాట. అది మొదటి మాట ఏం చెప్పాను? ఇంత మన టాపిక్ ఏంటి ఇంతకే? మన సబ్జెక్ట్ ఏంటి ఇంతకే? ఏమ్మా? మనకి విరోధులు, వ్యతిరేకులు, శత్రువులు లేచినప్పుడు అక్కడ ఎలాగ మనం జీవించాలి, అక్కడ ఎలాగ మనం బ్రతకాలి. అందులో మొదటి మాట ఏం చెప్పాను? అలా లేచినప్పుడు మొట్టమొదటి మాట ఏం చెప్పాను? దేవుడు కొన్నిసార్లు కమ్మరివాడి చేతికి మనల్ని అప్పగించినప్పుడు ఆ కమ్మరివాడు దాన్ని బాధిస్తాడు, కానీ దాన్ని సరిచేయబడాలి. లోపాలు సరిచేయబడాలి. కమ్మరివాడిని మనం ఏమనకూడదు. మనలో ఉన్న లోపాలన్నీ వాడు శత్రువు చేతిలో పెట్టి సరిచేస్తాడు దేవుడు. శత్రువుకి అప్పగించి సరిచేస్తాడు దేవుడు. అది మనం విశ్వసించాలి. రెండో మాట ఏం చెప్పాను? మనకి విరోధులు, శత్రువులు లేచినప్పుడు నువ్వు దేవుని మాటను నమ్మాలి. ఏంటంటే దేవుని మాట, వారిని దేవుడు నీకు మిత్రులుగా, నీ పక్షపు వారుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. నువ్వు నమ్మాలి. అప్పుడు నమ్మినప్పుడు ఏమవుతుంది? నీ లోపల వచ్చే ఉద్రేకాలు, కోపాలు, ఆవేశాలు ఇవి నీ జీవితాన్ని నాశనం చేయకుండా, వాడేం బాగానే ఉంటాడు, నీళ్ళు తాగేసి చెట్టు కింద పడుకుంటాడు, కానీ చెట్టు కింద కూర్చొని ఏడవలసింది ఎవడవుతారు? ఇప్పుడు మన బతుకు అవుతుంది. ఇప్పుడు అలా అవ్వకుండా ఉండాలంటే దేవుని మాటను నమ్మాలి. ఖచ్చితంగా దేవుడు నాకు వారిని నా పక్షపు వారుగా చేస్తాడు. మూడో మాట చూడండి. మళ్ళీ యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథంలోకి మళ్ళీ వస్తే, యెషయా గ్రంథంలో చదువమ్మా. వచ్చిన చదువు మళ్ళీ ఒకసారి. తర్వాత వచ్చినమ్మా, దాని తర్వాత వచ్చిన. నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధమును, ఇది మూడో మాట. ఇది థర్డ్ స్టేజ్. ఇది క్యాన్సర్ ఎన్నో స్టేజ్లో ప్రమాదం? క్యాన్సర్ ఎన్నో స్టేజ్లో ప్రమాదం? 3, 4, 5 అసలు ఎన్ని స్టేజ్లు ఉంటాయేమో క్యాన్సర్కి? మా మెడికల్ స్టూడెంట్లు స్తోత్రం. హల్లెలూయా. 4 స్టేజ్లు ఉంటాయా? ఎన్నో స్టేజీ ప్రమాదం? 1వ స్టేజీ ప్రమాదమా? 2వ స్టేజీ ప్రమాదమా? 3వ స్టేజీ ప్రమాదమే. 4వ స్టేజీ కూడా ప్రమాదమే. అలాగే మన చుట్టూ శత్రువులు తయారైనప్పుడు మొదటి స్టేజ్లో ఏం ప్రమాదం ఉండదు, 2వ స్టేజ్లో కూడా ప్రమాదం ఏమి ఉండదు. 3, 4 స్టేజ్లు వస్తాయే. ఏంటది? నాకు విరోధంగా రూపించబడుతున్న ఆయుధము, ఇది చివరి స్టేజ్. ఇది ఈ చివరి స్టేజ్ వచ్చినప్పుడు నువ్వు కాదు, నీ దేవుడే కలుగు చేసుకుంటాడు. దేవుడు వదిలిపెట్టడు. నీకు విరోధంగా వచ్చిన వాడిని, నీకు శత్రువుగా వచ్చిన వాడిని దేవుడు విడిచిపెట్టడు. ఇది నమ్మండి. ఏం చేస్తాడయ్యా దేవుడు? ఏం చేస్తాడా? అదే సంఖ్యాకాండంలోకి రండి. మనకి విరోధులుగా వచ్చిన వాడిని, మనకి వ్యతిరేకంగా వచ్చిన వాడిని దేవుడు విడిచిపెట్ట. ఇది లాస్ట్ స్టేజ్. ఇది మొదటి స్టేజ్లో మనం మార్చుకోవాలి, 2వ స్టేజ్లో మనం నమ్మాలి, 3వ స్టేజ్ దాటిందంటే దేవుడు చూసుకుంటాడు. ఇంకా ఎంత చూసుకుంటాడో తెలుసా మీకు? రండి, సంఖ్యాకాండంలోని దేవుని యొక్క వాక్యములోని
ఇలా రాస్తుంది, ఇలా రాయబడి ఉంది. చాలా అద్భుతమైన సన్నివేశం ఇది. 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలోని 3వ స్టేజ్ ఇలా ఉంటుంది. చాలా జాగ్రత్త, 3వ స్టేజ్ దాకా వెళ్ళకూడదు మనం. 3వ స్టేజ్లో విరోధులుగా, శత్రువులుగా నిలబడకూడదు మనం. 12వ అధ్యాయంలో ఏముందో చూడండి ఒకసారి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనక అతడు పెండ్లి చేసుకొని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఎవరిని బట్టి విరోధంగా మాట్లాడారంట? పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు ఎవరికి విరోధంగా మాట్లాడారంట? మోషేకి విరోధంగా మాట్లాడారు. ఒక మాట ఆలకించండి. మోషేకి మిరియాము అహరోనులు పెళ్లి విషయంలో, ఆ అమ్మాయి విషయంలో లేకపోతే అబ్బాయి విషయంలో మోషేకి విరోధంగా ఎందుకు మాట్లాడారు అసలు వీళ్ళు? వై దే అగెనెస్ట్ టు మోజెస్? మోషేకి వ్యతిరేకంగా పెళ్లి విషయంలో ఎందుకు మాట్లాడారు? ఒకవేళ అక్కడ రాసిన కారణం అయితే ఏమనుంది అక్కడ కారణము? కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉంది. ఇది కొంత బైబిల్ పండితులు ఈ వివాహ విషయంలో రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మోషేకి ఏమైపోయింది? పెళ్ళి అయిపోయింది. ఎక్కడ మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తె ఏం పేరు అమ్మాయి పేరు? సిప్పోరాని వివాహం చేసుకున్నారు. ఆల్రెడీ అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ 12వ అధ్యాయంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని ఉంది. దీంట్లో బైబిల్ పండితుల మధ్య వేరు వ్యాఖ్యానాలు ఉన్నాయి, వేరు అర్థాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు వాటి జోలికి పోవట్లేదు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మిరియాము అహరోను వీళ్ళిద్దరూ మోషే యొక్క పెళ్ళిని టార్గెట్గా చేసుకొని మోషేకి విరోధంగా తయారయ్యారు. ఎందుకురా మీరు తయారయ్యారు వ్యతిరేకంగా అంటే, ఒకవేళ ఇక్కడున్న భాషను బట్టి కూషు దేశపు స్త్రీని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు మోషే? అన్యజనురాలని పెళ్లి చేసుకోకూడదని ఆయనే చెప్పాడు కదా. ఆయనే అన్ని జనురాలని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? పెళ్లి దగ్గర వచ్చిన తంటిది. పెళ్లి దగ్గర చాలా సమస్యలు వస్తాయి. వన్స్ పెళ్ళి డేట్ ఫిక్స్ అయిందంటే మటుకు ఆ ఇంట్లోని మనశ్శాంతి ఉండదు. చాలా ఇళ్ళల్లో ఎక్కడో దగ్గర ఏదో ఒక విషయంలో ఎవడో ఒకడు మాట్లాడుతూనే ఉంటాడు. చివరికి రోడ్డు మీద పోయి తాగుబోతు కూడా మాట్లాడుతూనే ఉంటాడు. అంతే, పెళ్ళి అంటే అంతే. అయితే సరే, ఇంతకీ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు, విరోధంగా మాట్లాడారు. మాట్లాడినంత మాత్రాన మోషే పెళ్లి చేసుకోకుండా ఆగిపోయాడా? ఇప్పుడు మోషేని కరెక్షన్ చేయడానికి మాట్లాడుతున్నారా? మోషేని నిందించడానికి మాట్లాడుతున్నారా? కరెక్షన్ చేయడానికి మాట్లాడడం వేరు, నిందించడానికి మాట్లాడడం వేరు. ఏమన్నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? అర్థం కావట్లేదు. సరిచేసేవాడు మాట్లాడే విధానం వేరు. మనల్ని నిందించాలి, రోడ్డు మీదకి లాగాలి అని కోరుకునేవాడు మాట్లాడడం వేరు. వాడు మాటల తీరులో మనకు అర్థమైపోతుంది వాడు మన మంచిని కోరుకుంటున్నాడా, మన చెడును కోరుకుంటున్నాడా అని. మన మంచిని కోరుకున్నవాడు మాట్లాడే విధానం చాలా సాఫ్ట్గా ఉంటుంది, హెచ్చరికతో ఉంటుంది, ఆదరణతో కూడి ఉంటుంది, వ్యక్తిగతంగా ఉంటుంది. ఒక విషయం తెలిసినప్పుడు వచ్చి నీ దగ్గర కూర్చొని, బ్రదర్ మీ అమ్మాయి పెళ్లి విషయంలో నాకు ఈ విషయం తెలిసింది, ఈ విషయం అంత మంచిది కాదేమో, ఒకసారి మీరు ఆలోచన చేయండి అని కూర్చొని పర్సనల్గా కూర్చొని ఆ విషయమై మాట్లాడతాడు. ఎవడు? క్షేమాన్ని కోరుకునేవాడు. క్షేమాన్ని కోరుకోని వాడు ఏం చేస్తాడంటే విషయాన్ని ఆయన దగ్గర తీసుకురాడు, విషయాన్ని ఊరంతా తీసుకెళ్తాడు. ఎక్కడ క్షేమం ఉంది? ఊరంతరికి తెలడం క్షేమం ఉందా? అసలైన వ్యక్తికి తెలడం క్షేమం ఉందా? అల్లరపాడు చేయాలనుకున్నవాడు క్షేమాన్ని కలిగించలేడు. అల్లరిలో నుంచి తప్పించాలనుకున్నవాడు క్షేమాన్ని కలిగిస్తాడు. నిందించాలనుకున్నవాడు
వచ్చిన విషయాన్ని చెప్పడు. అందరికి చెప్పిన తర్వాత ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు చెబుతాడు. కనుక అహరోను మిరియాము వీళ్ళిద్దరూ కూడా మోషే యొక్క వివాహం విషయంలో స్త్రీని బట్టి వాదించారు, తిట్టారు. ఇది నీకు తగదన్నారు, నీ స్థాయి కాదన్నారు. అసలు నువ్వు దేవుడి దగ్గర నుంచి వాక్యాన్ని స్వీకరించిన వాడువైనా, అసలు దేవుడు నీకు ఇంకా చాలా మాటలు ఉంటారేమో నాకు తెలిసి. బట్ తర్వాత వచ్చిన రాస్తుంది, వారు మోషే చేత మాత్రమే యెహోవా, ఇది చూడండి, యెహోవా పలికించిన ఆయన మా చేత అంటే అర్థం ఏంటి? యు ఆర్ అన్ఫిట్, నువ్వు పక్కకు పో, మేము చూసుకుంటాం. యు ఆర్ ద అన్ఫిట్, యు ఆర్ ద డిస్క్వాలిఫై. నువ్వు దీనికి అర్హుడు కాదు, దీనికి యోగ్యుడు కాదు, నువ్వు పక్కకి వెళ్ళిపో, మేము చూసుకుంటాం, మేము టేకప్ చేస్తాం, మేము నిలబడతాం, మేము మాట్లాడతాం, మేము చెబుతాం. ఎలా చెప్తున్నాడు అయినా వాక్యం? కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని వచ్చి నిలబడి వాక్యం చెప్తున్నాడు. అసలు అతనికి ఏముందని అర్హత? నిజమే. ఒకవేళ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్న మోషే తనలో ఒకవేళ ఇది తప్పు, నిజమే, దేవుడు దీన్ని ఖండిస్తున్నాడు, దేవుడు దీన్ని పాపంగా ఎంచుతున్నాడు, దేవుడు దీన్ని వద్దన్నాడు, నేను చేశాను, దేవా నేనైతే నిలబడలేను, అక్కడ నేనైతే నీ మాటలు చెప్పలేను, నా వల్ల కాదు అక్కడ సేవ చేయడం, నేను తప్పుకుంటున్నాను, ఇదిగో నా ప్లేస్లో అహరోనుని కానీ నా ప్లేస్లో ఇంకొకరిని కానీ పెట్టి నువ్వు జాగ్రత్తగా సేవ నడిపించయ్యా, పరిచయం నడిపించయ్యా అని మోషే తనంతా తానే తప్పుకుని ఉండేవాడు కదా. కానీ మోషే తనంతా తానే తప్పుకోలేదు, అక్కడ తప్పిస్తున్నారు. ఎందుకు? పెళ్లి విషయంలో నువ్వు పొరపాటు చేసావు, పెళ్లి విషయంలో రాంగ్ స్టెప్ వేసావు, పెళ్లి విషయంలో నువ్వు మమ్మల్ని మోసం చేసావు. ఎవరు వీళ్ళిద్దరు ఇంతకీ? సొంత అక్కే కదా, సొంత అన్నే కదా, సొంత అక్క సొంత అన్న, తమ్ముడు, మోషే తమ్ముడు చిన్నోడు. రే మోషే, 3 నెలల అమ్మ నిన్ను దాచిపెట్టింది, నేను దాచిపెట్టలేక చెరువులో వదిలేస్తే నేను వెళ్ళి నిన్ను కాపాడిన రోజు, నేను లేకపోతే నువ్వు లేవు అసలు. ఇంకా చాలా పెద్ద మాటలు వచ్చుండే. నువ్వు ఇమ్మీడియట్గా పోస్ట్లో నుంచి బయటకు వచ్చే, ఇమ్మీడియట్గా నీ స్థానంలో నుంచి బయటకు వచ్చే, నేను ఎక్కుతాను దాన్ని. యెహోవా నీతోనే మాట్లాడిస్తున్నాడా, మాతో మాట్లాడినవాడా? ఎంత విరోధము, ఎంత వ్యతిరేకము, ఎంత విరుద్ధము. చదవండి సిస్టర్. యెహోవా ఆ మాట, ఏ మాట విన్నాడు ఎందుకు చెప్పండి ఈసారి? ఏ మాట విన్నాడు దేవుడు? అంటే మన విరోధులు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ మాటలు ఎవరు వింటున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత చప్పట్లు కూడా ఒకసారి దేవుని స్తుతించండి. చాలా అద్భుతమైన మాట ఇది. మన విరోధులు ఏం మాట్లాడుకుంటున్నారో, మన శత్రువులు ఏం మాట్లాడుకుంటున్నారో, మన వ్యతిరేకులు ఏం మాట్లాడుకుంటున్నారో, ఒకవేళ నువ్వు వినకపోయినా నేను వినకపోయినా మన దేవుడు వింటున్నాడు. దేవుడు వింటున్నాడు. ఎందుకు? నీకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లకుండా చేయడానికి. దేవుడు వింటున్నాడు. ప్రతి వ్యక్తి మాట దేవుడు వింటున్నాడు. నువ్వు ఎక్కడ ఉండి మాట్లాడుతున్నా దేవుడు వింటున్నాడు. నువ్వు ఎవరి దగ్గర ఉండి మాట్లాడుతున్నా దేవుడు వింటున్నాడు. నువ్వు ఏ
ఆ, 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 ఉమ్, ఆ, ఆ. మరి కూషు స్త్రీని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు మరి? దేవుడు ఇంత సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడే మోషే విషయంలో. అసలు ఒక విషయం దేవుడు ఎలాగ ఆలోచిస్తాడు, దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడు, దేవుడు ఎలా స్పందిస్తాడు, మినిమం నాలెడ్జ్ లేకుండా అహరోను మిరియాములు ఉన్నారా? భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు, నా నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఈ మోషేని పట్టుకొని మీరు ఏంటి ఈ మాటలు? చదవమ్మా. ఆ, 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 ఆ. ఇవన్నీ మోషే చెప్పన్నాడు దేవుణ్ణి వాళ్ళకి. ఇవన్నీ మోషే దేవుడికి చెప్పాడా, ప్రభువా వీళ్ళతో ఇలా మాట్లాడు నా గురించి అని చెప్పాడు? ఒక మాట ఏం చెప్పాడా మోషే? చెప్పలే. దేవుడు మాట్లాడుతున్నాడు. నా సేవకుడితో నేను మాట్లాడుకుంటానయ్యా, మీకేంటి? నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటాను. అసలు ఆయనతో మాట్లాడినట్టు ఈ భూమి మీద ఎవరితో మాట్లాడను నేను. అయితే ఏంటంటే ఇప్పుడు ఏ మోషే, దేవుడికి మా మీద బాగా చెప్పి దేవుడి చేత మాకు క్లాస్ పీకిస్తున్నావే? నో, మోషే చెప్పమనలేదు. దేవుడికి పౌరుషం వచ్చింది, దేవుడికి రోషం వచ్చింది. తన సేవకుడు, తన ప్రవక్త, తన ప్రజల విషయంలో దేవుడు రియాక్ట్ అవుతాడు. ఎంత రియాక్ట్ అవుతాడంటే ఆయనకి పౌరుషం వస్తుంది, ఆయనకి కోపం వస్తుంది, ఆయనకి రౌద్రం వస్తుంది. నేను రెండో మాటగా ఇందాక చెప్పాను. నేను రెండో మాట ఏం చెప్పానంటే, మనకి ఒకవేళ కోపం వస్తే, ఆవేశం వస్తే మనకి ఇబ్బంది కలిగిస్తుంది. కానీ దేవుడికి కోపం వస్తే, దేవుడికే రౌద్రం వస్తే, మనకి విరోధంగా ఏ ఆయుధం అయితే వాడతాడో ఆ ఆయుధాన్ని, ఆ కోపము అంతే. వెంటనే దేవుడు మిరియాముకి ఏం కలిగించాడు? కుష్టి కలదాయను. మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి కలదగా కనపడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, అయ్యో నా ప్రభువా. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడామయ్యా, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడామయ్యా, మేము అవివేకులమయ్యా, మేము అవివేకులమయ్యా, దయతో క్షమించయ్యా, దయతో క్షమించయ్యా. ఈమె కుష్ఠరోగం వచ్చింది, ఈ కుష్ఠరోగాన్ని ఎలాగైనా బాగు చేయయ్యా. దేవుడు మోషే సొంత అక్కను కూడా విడిచిపెట్టలేదు. దేవుడు తన సొంత అక్కను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడో స్టేజ్ ఏంటంటే, మన చుట్టూ శత్రువులు పెరిగినప్పుడు, విరోధులు పెరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆలకిస్తాడు, దేవుడు కోపం చూపిస్తాడు. మనకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఎందుకంటే దేవుడు మన శత్రువుల విషయంలో, మన విరోధుల విషయంలో ఆయన చూసుకుంటాడు. అది భయంకరం, అది భయంకరం. కనుక మన విరోధులు లేచినప్పుడు, మన వ్యతిరేకులు లేచినప్పుడు, మనకి శత్రువులు లేచినప్పుడు 3 స్టేజీలు ఉంటాయి. మొదటి స్టేజ్ ఏంటి? దేవుడు మనల్ని ఏదో సరి చేసుకోమంటున్నాడు అని గుర్తించండి.
ఆ విరోధుల చేతుల ద్వారానే దేవుడు మన అద్భుతంగా తయారు చేస్తాడు. రెండో మాట ఏంటి? దేవుని మాటని నమ్మండి. ఏంటి ఆ మాట? వారిని మనకి మిత్రులుగా చేస్తాడు. వారిని మనకి మిత్రులుగా చేస్తాడు. ఆ మిత్రులుగా అయ్యే అవకాశం ఉంది కనుక నువ్వు త్వరపడి దేనికి లోనవ్వద్దు? ఆవేశానికి లోనవ్వద్దు, కోపానికి లోనవ్వద్దు. నేను కూడా పిచ్చి పిచ్చిగా అలాగే అయిపోయేవాడిని. నాకు ఈ వాక్యం చదివిన తర్వాత నేను డేట్ వేసుకున్నాను అక్కడ. ఈ వాక్యం చదివిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, వద్దు, నా తన కోపమే. గట్టిగా చెప్పండి. ఎప్పుడు నేర్చుకున్నాం ఇది? కానీ ఎప్పుడు పాటించాం అది వేరే విషయం. నిజమే, వద్దు. మన ఆవేశాలు పడి కోపాలు పడి మనల్ని మనం ముంచేసుకోవద్దు. వాడు శత్రువు ఎక్కడున్నాడు? చెట్టు కింద హ్యాపీగా నీళ్ళు తాగి వాడు పడుకుంటాడు. ఇతనేం చెట్టు కిందకి వెళ్ళి ఎడుతున్నాడు. వద్దు. దేవుడు ఒకరోజు తన మిత్రుడిగా చేస్తాడు. నీతో కలిసి వచ్చేలా చేస్తాడు, నీతో పాటు ఉండేలా చేస్తాడు. మూడో మాట ఏంటి చెప్పండి? ఒకవేళ వాడు నిజంగా నీకు హాని తలపెట్ట తెలిస్తే, వాడు నిజంగా నీ జీవితాన్ని పాడు చేయాలని చూస్తే, అది ఏ విషయంలో నుంచి అయినా సరే, అది ఎవరైనా సరే, చివరికి నీ ఇంట్లో భర్త అయినా సరే, నీ భార్య అయినా సరే, నీ పిల్లలైనా సరే, నీ తల్లిదండ్రులైనా సరే, దేవుడు వారికి విరోధంగా, ఒకవేళ మనకి విరోధంగా రూపించే ఏ ఆయుధము వర్ధిల్లనీయడు. దేవునికి కోపం పుట్టిస్తున్నారు వాళ్ళు, దేవునికి రౌద్రం పుట్టిస్తున్నారు వాళ్ళు. కనుక దేవుడు ఒకరోజు సింహాసనం మీద నుంచి లేచి ఎవరైతే చూడండి మనకి శ్రమ పెట్టారో, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చివరి మాట చదవండి ఒకసారి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, ఎవరైతే నీకు బాధ పెట్టారో, నీ మీద నింద మోపారో, నీ జీవితాన్ని అలరపాలు చేయాలని ప్రయత్నం చేశారో, నిన్ను, నీ కుటుంబాన్ని, నువ్వు చేస్తున్న ఉద్యోగం దగ్గర నీ పరిస్థితులని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారో, వాళ్ళందరి విషయంలోనంట నువ్వు కానీ తన సేవకుని నీతిని దేవుడు స్థాపిస్తాడు. చూడండి, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలోని అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా ఈ మాటని ప్రస్తావించాడు. మొదటి అధ్యాయంలోని 9వ వచనము, లేకపోతే 6, 8 కలిపి ఉన్నాయి చూడండి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండున చేయునప్పుడు, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించుట దేవునికి న్యాయమే. శత్రువు విరోధి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టిన శత్రువు విరోధిని దేవుడు ఏం చేస్తారంట? శ్రమ పొందుచున్న మీకు మిమ్మల్ని శ్రమ పెట్టిన వారికి శ్రమయు, శ్రమ పొందిన మీకు విశ్రాంతియు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక దినమున సింహాసనం నుంచి లేస్తాడు. లేచినప్పుడు ఏ శత్రువు అయితే, ఏ విరోధి అయితే అనేక ఆయుధాలు మన మీద ప్రయోగించడానికి, మనల్ని బాధ పెట్టడానికి, మన గుండెలు చీల్చేయడానికి ప్రయత్నం చేశాడో, వాడికి శ్రమ, మనకి విశ్రాంతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నిజం, ఇది సత్యం. ఇది కనుక శత్రువులు, విరోధులు, వ్యతిరేకులు మనకు పెరిగినప్పుడు ఈ 3 కాన్సెప్ట్లో మనం బతకాల, ఈ 3 థియరీస్లో మనం బతకాల. బతికితే శత్రువు, విరోధి వలన కలుగు ప్రతి ఆపద నుంచి, ఇబ్బంది నుంచి మనం తప్పించబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నిజంగా వాక్యం ఎంత స్పష్టంగా
ఈ దినాల్లో మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో చాలా అద్భుతంగా దేవుడు తన లేఖనాల్లో మన కొరకు రాసి ఉంచాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, కడవరి దినాల్లో ఉన్న మనం అనేక శత్రువులు, అనేక విరోధులు, అనేక వ్యతిరేకులు మనకి ఎక్కువైపోతున్నారు. వారి మధ్యలో మనం బ్రతుకుతున్నాం, వారి మధ్యలో మనం జీవిస్తున్నాం. కొన్నిసార్లు ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. కొన్నిసార్లు అంతవరకు నువ్వు చూపించిన ప్రేమ, అంతవరకు నువ్వు చూపించిన అనురాగం, అంతవరకు నువ్వు చూపించిన ఆప్యాయతలు ఇవన్నీ ఆ టైంలో గుర్తుకు రావు. ఎందుకో సమాజంలో మనుషులు వ్యతిరేకులు ఎక్కువ అవుతున్నారు, విరోధులు ఎక్కువ అవుతున్నారు, శత్రువులు ఎక్కువ అవుతున్నారు. ప్రభు బిడ్డలకి, దేవుని సంఘానికి, దైవ జనాంగానికి ఎక్కువ అవుతున్నారు. ఇది నాలో ప్రభు నాతో చెప్పిన మాటలు ఇవన్నీ, దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవన్నీ నేను ఒకటి ఒకటి రాసి పెట్టుకున్నాను. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా ఎందుకు ఈ విరోధులు, ప్రభువా ఎందుకు ఈ శత్రువులు, ప్రభువా ఎందుకయ్యా ఈ వ్యతిరేకులు, నా వల్ల కావటం లేదు ప్రభువా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నేను భరించలేకపోతున్నానయ్యా. ఎలా బ్రతకాలో నాకు నేర్పించు ప్రభువా. నేను వాళ్ళనైతే ఏమి అనలేను, ఏమి చేయలేను, కానీ ఎలా బ్రతకాలో నాకు నేర్పించు ప్రభువా. నేను ఎలా జీవించాలో నాకు నేర్పించు ప్రభువా. ఎలా బ్రతికితే నేను క్షేమంగా ఉంటాను, ఎలా బ్రతికితే నీకు మహిమ తీసుకురాగలుగుతాను, ఎలా బ్రతికితే నిన్ను ఘనపరచగలుగుతాను, నాకు అది మాత్రమే నేర్పించు ప్రభువా. మిగిలినవి నాకు ఏమి వద్దు ప్రభువా అని ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడు, అని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు తన సేవకుని నీతిని ఆయన స్థాపిస్తాడని ఇదే యెహోవా వాక్కుగా దేవుడు తెలియపరిచాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభువైపు చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు కూడా అలా నలిగిపోతున్నావేమో, నువ్వున్న స్థలములో, నువ్వున్న ప్రాంతాల్లో, నీ చుట్టూ ఉన్న మనుషుల మధ్యలో ఒకవేళ అలాగే నలిగిపోతున్నావేమో, దేవుడు ఈ ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేసుకో.